అల్లూరు జిల్లా చింతపల్లి అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేను ఎన్నుకోవం దురదృష్టకరం అంటున్న పాడేరు టీడీపీ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి. పాడేరు నియోజకవర్గంలో అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేను ప్రజలు ఎన్నుకోవడం దురదృష్టకరమని టీడీపీ పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. మంగళవారం చింతపల్లి మండల్లోని కొత్తపాలెం పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించకపోయినా ఆదివాసీలపై చంద్రబాబుకు అపారమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను మంజూరు చేస్తున్నారన్నారు. ఆదివాసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ అర్హతగా పొందే విధంగా జీవోను తీసుకొచ్చింది చంద్రబాబేనన్నారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తారని, ఆదివాసీలు ఎంతో ఆశతో విశ్వేశ్వరరాజుని గెలిపిస్తే జగన్ రెడ్డితో పాటు శాసనసభకు ఎగనామం పెడుతున్నాడన్నారు. ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేస్తారో గుర్తించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, కొటగుళ్లి సుబ్బారావు, కిల్లో రమేష్ నాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చింతపల్లి మండల ఎంపీడీఓ అయినటువంటి ఆశాజ్యోతి గారు కూడా ఎక్కడున్నా సరే వేదిక పైన కూర్చున్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కలయికతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే 164 సీట్లు ఇచ్చారో ఆ సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంగా, ధ్యేయంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ అంటించి ప్రజలందరికీ కూడా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, పెన్షన్లు 4000 ఇస్తానన్న పెన్షను ఫస్ట్ తారీఖే సూర్యోదయం వచ్చే టైంకే గ్రామ సచివాలయ సిబ్బంది కూటమి నాయకులతో వెళ్ళిస్తుంది. గతంలో 4000తో పాటు 3000 కూడా రూపాయలు కలుపుకొని జూలై 1ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు మెగా డిఎస్సీ అని 16,437 పోస్టులకి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దాంతోపాటు అన్నా క్యాంటీన్లు, పాడేరులో కూడా అన్నా క్యాంటీన్ కూడా తొందరలోనే నిర్మించబడుతుంది, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రాబడుతుంది. అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మొన్న అనుకోని ఉపద్రవంలాగా వరదలు వచ్చాయి, విజయవాడ అంతా కూడా సగం ముంపు ప్రాంతాలకు వెళ్ళిపోయింది. అప్పుడు గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మనమంతా కళ్ళారా చూసాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళడమే కాదు, మోకాల్లోతు నీళ్ళల్లో ఆ నాయకులు నడిచెళ్తుంటే ఇక ప్రజలు ఎక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా చూశారు. అలాగే ఆస్తి నష్టం జరిగినటువంటి ఇళ్లకి మొత్తం శుభ్రం చేసి అనారోగ్యం పాలు కాకోకుండా ఫైర్ సిబ్బందితో శుభ్రం చేసి, అలాగే నష్టపోయినటువంటి ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ కూడాను ఉచితంగానే రిపేర్లు చేయించినటువంటి పరిస్థితి. అలాగే ఎప్పుడూ లేనటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చారు. ఏదైతే పూర్తిగా మునిగిపోయినటువంటి ఇంటికి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా గిరిజన ప్రాంతంలో చట్రాపల్లిలో ఏదైతే జరిగిందో ఆ చట్రాపల్లిలో జరిగినటువంటి కొండ చర్యలు విడిపోయినప్పుడు ఒక ఆమె చనిపోయినప్పుడు ఆమెకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఆ సీఏ రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ గంటు కొట్టుకుపోయిందో దానికి గిరిజన శాఖ మంత్రులు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో 6,000 ఎకరాలు పంట నష్టం జరిగినందుకు ఇప్పటికే అగ్రికల్చర్ వాళ్ళు కూడా అంతా సేకరించారు. దానికి హెక్టార్కి 25,000 రూపాయలని ఇస్తున్నారు. ఇలా గతంలో కన్నా ఇప్పుడు ఆర్థిక భారం అయినప్పటికీ ప్రజలకి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో కూటమి ప్రభుత్వం ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అంటున్నాం. డెఫినెట్గా రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజలకు చేరువవుతాం, వాళ్ళకి సేవ చేసుకుంటాం, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.